యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా రాజకీయ చదరంగంలో కొత్త ఎత్తులు పై ఎత్తులు ఎత్తుగళ్ళు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ థ్రెట్ అనేది అందరికీ కొత్తగా భయం పట్టుకుంది. ఇజ్రాయెల్ దూకుడు వైఖరి అందరికీ వణుకు పుట్టిస్తోంది. దాంతో సెక్యూరిటీ డైలమా ఏర్పడింది పశ్చిమాసియాలో. అరబ్ దేశాలన్నీ కూడా ఏ విధంగా తమ సెక్యూరిటీ పెంచుకోవాలి, ఎందుకంటే అమెరికాను చూసి ఇప్పటి వరకు కూడా చాలా దేశాలు ధైర్యంతో ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ కష్టం వస్తే అమెరికా వచ్చి కాపాడుదని నమ్మకంతో ఉన్నాయి. కానీ ఈ మధ్య ఖతార్ పైన జరిగిన అటాక్ చూసిన తర్వాత, అంటే ఇజ్రాయెల్ ఖతార్లో ఉన్న హమాస్ బిల్డింగ్స్, హమాస్ లీడర్స్ పైన అటాక్స్ చూసిన తర్వాత ఇప్పుడు మొత్తం అరబ్ వరల్డ్కే వణుకు పుట్టడం మొదలెట్టిందనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఎలాంటి సెక్యూరిటీ తెచ్చుకుందాం, ఎవరి కోసం మనం వెళ్దాం అని చెప్పి కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. అదే దిశగా రీసెంట్గా సౌదీ అరేబియా, పాకిస్తాన్ కొత్త ఫ్రెండ్షిప్ మొదలైంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ ఒకటి రీసెంట్గా సైన్ అయిందనమాట. మనకు తెలుసు, ముందు నుంచే సౌదీ అరేబియాకి సంబంధించిన కొన్ని మిలిటరీ ట్రైనింగ్స్ పాకిస్తాన్ ఇస్తూ ఉంటుంది. అయితే మొత్తం వెస్ట్ ఏషియా సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో ఇప్పుడు పాకిస్తాన్ ఎంటర్ అయింది. పాకిస్తాన్ మనకు తెలుసు ఒక దక్షిణ ఆసియా కంట్రీ, ఒక సౌత్ ఏషియన్ కంట్రీ. సౌదీ అరేబియా వెస్ట్ ఏషియన్ కంట్రీ. ఇప్పుడు ఒక సౌత్ ఏషియన్ కంట్రీ వెస్ట్ ఏషియన్ కంట్రీకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయబోతుంది. ఈ ప్యాక్ట్ ప్రకారం సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ డిఫెన్స్ ప్యాక్ట్ ప్రకారం ఎవరికి కష్టం వచ్చినా ఇంకొకరు సపోర్ట్ చేయాలి, ఎవరిపైన అటాక్ జరిగినా మరొకరు రావాలి. అంటే సౌదీ అరేబియా పైన అటాక్ జరిగితే పాకిస్తాన్ వచ్చి సపోర్ట్ చేయాలి, అదేవిధంగా పాకిస్తాన్ మీద అటాక్ జరిగితే సౌదీ అరేబియా పాకిస్తాన్ రక్షించాలన్నమాట. సో సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ని మల్టీ ప్రాంగ్డ్ డిఫెన్స్ కోఆపరేషన్, అంటే బహుముఖంగా ఏ కష్టం వచ్చినా సరే ఒకరికొకరు సపోర్ట్ చేసే విధంగా ఉందన్నమాట. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మిలిటరీ కోఆపరేషన్ ప్యాక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్గా సౌదీ అరేబియాలో పాకిస్తాన్ ప్రధానికి మరియు పాకిస్తాన్ సంబంధించిన మంత్రులకి రెడ్ కార్పెట్ వెల్కమ్ వచ్చిందనమాట. రెడ్ కార్పెట్తో పాటు F-15 జెట్ ఎస్కాట్స్తో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి సౌదీలో వెల్కమ్ జరిగిందనమాట. పాకిస్తాన్ నుంచి వెళ్ళిన డెలిగేషన్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, మనకు తెలుసు ఎయిర్ మార్షల్ అసీం మునీర్ ఉన్నారు, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళందరికీ సౌదీ అరేబియా ఘనమైన స్వాగతం తెలిపింది. ఈ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్లో భాగంగా పాకిస్తాన్కి చెందిన కొంతమంది అఫీషియల్స్ని, ఆర్మీ ఆఫీసర్స్ని సౌదీ అరేబియాలో డిప్యూట్ చేస్తారు. దాంతోపాటు కొత్త రకమైన మిలిటరీ ట్రైనింగ్స్ కూడా సౌదీ సోల్జర్స్కి, సౌదీ అధికారులకు ఇస్తారనమాట. ఇదంతా కూడా స్ట్రాటజికల్గా సౌదీ అరేబియా ఎంత తెలివిగా అడుగులేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ఇస్లామిక్ వరల్డ్ మొత్తం, అరబిక్ వరల్డ్ మొత్తం ఒకటవుతుందని మనకు అర్థమవుతుంది. ఇండియాకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇండియా ఇప్పటి వరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి పశ్చిమాసియాతో ప్రాపర్గా స్ట్రాటజికల్గా రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటుంది అనమాట. ముఖ్యంగా అరబ్ వరల్డ్లో ఇండియా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తయారు చేసుకుంది. అంతేకాదు అరబ్ వరల్డ్లో చాలా దేశాలు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ కూడా ఇచ్చాయి. ఈ తరుణంలో సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ అనేది ఇండియాకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే సౌదీ అరేబియా ఇప్పుడు ఇండియాను వదిలేసి పాకిస్తాన్కి ప్రయారిటీ ఇస్తా, ఇస్లామిక్ వరల్డ్ ఇండియాని పక్కన పెట్టేసి పాకిస్తాన్కి ప్రయారిటీ ఇస్తాయా? ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్. మనం చూస్తే కనుక రీసెంట్ ఇయర్స్లో మిడిల్ ఈస్ట్లో కుదిరిన అబ్రహాం అకార్డ్స్కి విలువ ఇంకా తగ్గిపోయినట్లే. ముఖ్యంగా ఇజ్రాయెల్ యుఏఈ, ఇజ్రాయెల్ బహ్రెయిన్, ఇజ్రాయెల్ సుడాన్, ఇజ్రాయెల్ మొరక్కో వీటి మధ్య కుదిరిన అబ్రహాం అకార్డ్స్ మొత్తం డైల్యూట్ అయిపోయినట్టే. అంతేకాదు I2U2 2022లో ఇండియా, ఇజ్రాయెల్, USA, UAE వీటి మధ్య జరిగిన ఈ గ్రూపింగ్ కూడా, ఈ I2U2 కూడా అంత ఎఫెక్టివ్గా భవిష్యత్తులో ఉండకపోవచ్చని చెప్పాలి. అయితే సౌదీ అరేబియా ఇదంతా ఎందుకు చేస్తుంది? ముఖ్యంగా మనం చూస్తే సౌదీ అరేబియా దేశం 2030 కల్లా ఒక మోడర్న్ దేశంగా ఎమర్జ్ అవ్వాలనుకుంటుంది. దానికి కేవలం ఆయిల్ ట్రేడ్ మాత్రమే కాదు, తన ట్రేడ్ని కూడా, అంటే తన వాణిజ్యాన్ని కూడా డైవర్సిఫై చేయాలనుకుంటుంది. అధునాతనమైన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేసుకోవాలనుకుంటుంది. దానికోసం పాకిస్తాన్ మీద డిపెండ్ అవుతుంది. మనకు తెలుసు మొత్తం ఇస్లామిక్ వరల్డ్లో న్యూక్లియర్ స్టేట్ అనేది పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు సౌదీ అరేబియాకి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అయింది. ఇది భారతదేశానికి పెను దెబ్బే అని చెప్పొచ్చు.